ఉన్నప్పుడు ఆ, నా భక్తులు కాసేపు నాకు కురుకులు పట్టినప్పుడు ఆ, పట్టి టైం మొదలెడతాడు శుక్రవారం అది ఊరినే సెటైరికల్గా నాలో నేనే ఎవరు రాముడి గురించా? సెటైరికల్గా రాముడి గురించా? రాముడి గురించి. ఓకే. ఇప్పుడు మీ గురు ఇందుకే ఆ, ఆయన్ని అడిగాను. ఎవరిని? ఆ, ఇప్పుడు నా ఆరాధ్య దైవం ఆ, ఎవరు శ్రీరాముడు ఆ, ఆయన ఆ, త్రేతాయుగం ఆ, ఆయన ఆ. అడిగాను ఎవరి బాబు నీకు నిద్ర వస్తున్నారు ఆ, ఆ, అంటే అప్పుడు ఆయన ఆ. ఈ నిద్ర చేయి నువ్వు అంటే వచ్చేసి నిద్ర పట్టేసింది బ్రహ్మాండంగా. అవునండి. ఇది జరిగిన రాత్రి అవునా? ఆ, ఆ. బ్రహ్మాండంగా నిద్ర పట్టేసింది. So he lis- నా అమ్మ తండ్రి మా ఇంకా టైం 7 అయిపోయింది. శ్రీదేవి ఎవరన్నారు సో హీ లిసన్ టు యువర్ ప్రేయర్స్. కానీ ఒకటి ఏంటంటే అదే అది ఇప్పుడు ఆ పుస్తకం ఇప్పుడు ఈయన ఇచ్చాడన్నాను చూడు, మన అందులోనే రాసుకుంటూ ఉంటాను. అయితే ఇది మన వైజాగ్ బెంగళూరు అయినా ఎవరు మీ అల్లుడు గారా? అల్లుడా? మీ అల్లుడా? ధనంజయ్ గారు. ధనంజయ్ గారు ఒక పుస్తకం ఇచ్చాడు. అప్పటి నుంచి అందులోనే రికార్డ్ చేసుకుంటున్నాను నేను. అవునా? చూపించలేదా నీకు ఎప్పుడు? చూసినట్టు గుర్తులేదండి. అందులో నోట్ చేసుకుంటారు. అది తర్వాత మిగతాట్లో కూడా కంటిన్యూ చేసిన తర్వాత అది కొన్నాళ్ళు అయిన తర్వాత మానేశాను రికార్డ్ చేయడం. నాకేంటంటే ఈ ఐస్ ప్రాబ్లం పడి ఎవరినో అడగాలి, చేయాలి, రాయించాలి. అదే అదే మీరు అడిగింది ఆయన విన్నారు కాబట్టి మీకు నిద్ర పెట్టేశారు, నిద్ర ఇచ్చేసారు. నిన్న మీరు అడిగారు కదా రాముడిని, నాకు నిద్ర ఇయ్యి అని అన్నారు కదా. హీ లిసన్ టు యువర్ ప్రేయర్స్. ఆయన విని మీకు నిద్ర ఇచ్చారు. అది ఎలా చెప్పారు? మరి నిద్ర పట్టేసింది అన్నారు కదా. బ్రహ్మాండంగా ఏంటండి నా అమ్మ అంటుంది 7 అయిపోయింది, ఆ అమ్మాయి వచ్చేస్తుంది మళ్ళీ దట్ ఈస్ వాట్ వీ వాంట్ అండి. స్లీప్ ఇట్ సెల్ఫ్ ఇస్ గుడ్. కానీ ఒకటి ఏంటంటే కొన్ని మైండ్ తిరుగుతున్నాయి. మీకేంటండి నాన్నగారు? మాకే వచ్చేసినాయి అన్నీ. వీఆర్ ఆల్సో బీయింగ్ అబ్సెంట్ మైండెడ్ నౌ డేస్. బాగుంది. కానీ ఇప్పుడు కాకినాడ వాళ్ళ కోడలు అని పేరేంటి? కాకినాడ అయినా చెప్తానండి. కాకినాడ అదే నిన్న వచ్చింది కదా అమ్మాయి పద్మప్రియ. కాకినాడ చిట్నాన్ గారి కూతురు. చిట్నాన్ గారి కూతురు పద్మప్రియ అండి. పద్మప్రియ ఆయన వాళ్ళ కోడలేనా? అవునండి. కాకినాడ అవునండి, వాళ్ళ కోడలండి.